ఇసుక స్కామ్ విలువ ఎంత? మామూలుగా మనం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ, కొత్త పాలసీ తెస్తామంటూ పాత పాలసీని పక్కన పెట్టేసి దాదాపు 6 నెలలు అసలు ఎవరికి ఇసుకే లేకుండా చేశాడు. మనం చూసాం భవన నిర్మాణ కార్మికులు కూడా రోడ్ల పడి ఎంత దయనీయమైన స్థితిలో, చివరికి విపక్ష పార్టీలు లేకపోతే కొంతమంది అన్నదాన కేంద్రాలు పెట్టి కార్మికులకి లేకపోతే కూలీలకి అన్నదానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి దుస్థితి చూపించి జనానికి తర్వాత ఇసుక పాలసీ అని తీసుకొచ్చి మొత్తం మీద ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఆయన తెరలేపాడు. మొత్తం గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు బాగా చర్చించుకున్నది లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. మాఫియా అనే పేరుతోనే పిలిచారు వాటిని. అంతగా ఇసుక కుంభకోణం ఆ ఏపీని వణికించింది. మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వీళ్ళు ప్రజాప్రతినిధుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎంపీలని అడ్డం పెట్టుకొని అన్ని జిల్లాల్లో కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు ఇసుకని. ఏ క్వారీ చూసినా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే కప్పం కట్టాలి. ప్రతి నియోజకవర్గం నుంచి కప్పం వెళ్ళాల్సిందే తాడేపల్లికి. ఒక రకంగా చెప్పాలంటే ఇసుకని మొత్తాన్ని ఆహారంలాగా భోంచేశారు. ఇది తెలిసిన విషయమే. ఎన్నోసార్లు దీని మీద చర్చలు జరిగాయి, ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ కూడా కంప్లైంట్ కూడా చేశారు. అంటే దాన్ని బట్టి మనం ఎంత ఊహించుకుంటాం, ఏ రేంజ్లో ఊహించుకుంటాం, ఇసుక స్కామ్ని భారీ ఎత్తున ఊహించుకుంటాం. పైగా కొన్ని ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఇసుకని వాళ్ళు మానిటర్ చేస్తారు, వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం, వాళ్ళే ఇసుకని విక్రయిస్తారు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నామని చెప్పి ఒక 3 సంస్థలను తీసుకొచ్చి వాటికి అప్పచెప్పారు. ఆ 3 సంస్థలు పేరుకే. ఆ 3 సంస్థల ముసుగులో కూడా వీళ్ళే ఇసుక దందా చేసింది. ఇది ఓపెన్ సీక్రెటే. ఇది అందరూ మాట్లాడుకున్నది. అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరూ అది మాట్లాడింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాని మీద గడిచిన కొన్ని రోజులుగా విచారణ చేపట్టిన ఏసీబీ ఆ విచారణలో భాగంగా 2,500 కోట్ల రూపాయలు, 2,566 కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ జరిగిందని చేసి దానికి ఆధారాలు బయట పెడుతోంది. ఇది ఆశ్చర్యకరమే. 2,500 ఏంటి, 25,000 కోట్లు ఉండాలి. అప్పుడు జరిగిన చర్చ, అప్పుడు జరిగిన అనుమానాలు వీటిని చూస్తే ఆ రేంజ్లో ఉండిన స్కామ్ అది. సో అది ఒకటైతే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వెంకటరెడ్డి అనే ఒక డైరెక్టర్, అప్పుడున్న మైనింగ్ డైరెక్టర్ 2 నెలలుగా పరారీలో ఉన్నాడు. 2 నెలలుగా పరారీలో ఉన్నాడు. ఆయన ప్రభుత్వ అధికారి, ఏదో స్మగ్లరో లేకపోతే ఏదో కాదు, ప్రభుత్వ అధికారి. 2 నెలలుగా పరారీలో ఉండి ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అంటే ఇది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, పోలీసులకు తెలియకుండానే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడా? సాధ్యమా అది? ఒక అధికారి అలా తిరగడం సాధ్యమేనా? ఎందుకంటే ఇసుకలో అతనిదే కీలకమైన పాత్ర అని చెప్పి ఏసీబీ చెప్తోంది. మొత్తం అన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ఈ కాంట్రాక్ట్ కంపెనీలకి, కొంతమంది ఇండివిజువల్స్ కూడా చాలా అతను మధ్యవర్తిగా ఉండి మొత్తం ఇసుకను దోచిపెట్టాడు, ఇసుకను ఒక దందాగా మార్చాడు అనేది ఇప్పుడు ఏసీబీ తయారు చేసిన ఒక నివేదిక. మరి అంతటి కీలకమైన వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు? ఎప్పుడు పట్టుకుంటారు ఇతన్ని? ఎలా పట్టుకుంటారు? ఇది ఒక పెద్ద పజిల్లాగా అయిపోయింది కొన్ని వారాలుగా. సో తర్వాత ఈ కంపెనీల సంగతి ఏంటి? జేవీపీఎల్, జీసీకేసీ, ప్రతిమ, ఈ 3 సంస్థలకి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని తవ్వుకుని అమ్ముకునే కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళు ఎంత తవ్వారు, వాళ్ళు ఎంత చేశారు, ఎవరికి అమ్మారు, ఎక్కడికి అమ్మారు, అసలు ఆ సంస్థలు ఎవరివి, ఎవరు బినామీ సంస్థలుగా ఈ పని చేశాయి, ఆ సంస్థని డ్రైవ్ చేసింది ఎవరు,
ఆ సంస్థల ద్వారా లబ్ధి పొందింది ఎవరు? సో ఇవన్నీ తీస్తే మళ్ళీ తాడేపల్లికి వెళ్తుంది. ఇవి ఎక్కడి నుంచి తిరిగినా అక్కడికే వెళ్తుంది. మొత్తం ఈ 3 సంస్థల కేంద్ర బిందువు తాడేపల్లిలో ఉంది. పేరుకే ఇవి కాంట్రాక్ట్ సంస్థలుగా ఉన్నాయి తప్ప మొత్తం నడిపించిందంతా తాడేపల్లి కేంద్రం నుంచే నడిచిందనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది పోలీసులు చెప్తున్నారు, పార్టీ ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ చెప్తున్నాయి, అధికారంలో లేని ప్రధాన పార్టీలు కూడా చెప్తున్నాయి. మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఒకటి, ఏసీబీ మొత్తం అయిపోయిందా? ఎంక్వైరీ అయిపోయి 2566 కోట్లు ఇసుకలో అక్రమాలు జరిగాయి, దందా జరిగిందని తేల్చేశారా? ఇదే ఫైనల్లా లేకపోతే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అసలు ఇసుకను తవ్వారా? ఇసుకని ఐ మీన్ ఆ ఇసుకలో జరిగిన అక్రమాలను తవ్వారా ఏసీబీ వాళ్ళు? మొత్తం తవ్విన తర్వాతే ఇదంతా బయటకు వచ్చిందా? ఈ 2500 ఇది ఫైనల్ ఫిగర్ అది, లేకపోతే ఇంకా చాలా ఉందా? వెంకటరెడ్డి బయటకు వస్తే ఇంకా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంత పెద్ద ఇసుక కుంభ